హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బోనాలు సమర్పిస్తున్నారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రేపు రంగం అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్, ఢిల్లీ దర్వాజా వరకు ఘట్ట ఆటలు, ఊరేగింపు, పోతు విన్యాసాలు జరగనున్నాయి. మరిన్ని ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సుప్రియ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, హైదరాబాద్ లో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమైనట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సోనీ, ఈరోజు ఉదయం నుంచి చూస్తే అయితే హైదరాబాద్ మొత్తం బోనాల సందడి మొదలైందనే చెప్పాలి. లాల్ దర్వాజాతో పాటు సిటీలో మొత్తము బోనాల సందడి నెలకొంది. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే నేను లాల్ దర్వాజా దగ్గర ఉన్నాను. సో లాల్ దర్వాజా దగ్గర చూస్తే అయితే ఉదయం 4 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. దానితో పాటు ఉదయం నుంచే మహిళలు బోనాలు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ లాల్ దర్వాజా బోనాలకి మాత్రము 118 ఏళ్ల చరిత్ర ఉందనే చెప్పాలి. అయితే అప్పటి నుంచి 118 ఏళ్ల సంవత్సరాల నుంచి నిజాం కాలం నుంచి కూడా లాల్ దర్వాజా బోనాలని ఎంతో ఘనంగా ఇక్కడ చేస్తూ ఉంటారు. అయితే లాల్ దర్వాజా బోనాలు అంటేనే ప్రత్యేకత అని చెప్పాలి. ఓల్డ్ సిటీలో బోనాలు జరపడము ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరుపుతుంటారు. అయితే వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రము ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫ్రీ వాటర్ ఇవ్వడము, దానితో పాటు వచ్చిన భక్తులకి కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొచ్చే మహిళలకు ఒక క్యూ లైన్, దర్శనంకి వచ్చే వాళ్ళకి ఇంకొక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు కూడా ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు అయితే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ లాల్ దర్వాజా బోనాలు ఇప్పుడు మనకు మొదలైనాయి కాబట్టి ఇంకా సాయంత్రం వారికి ఈ బోనాలు కొనసాగుతూ ఉంటుంది. సాయంత్రం వారికి మనకు సుమారుగా అయితే 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఇదే సందడి ఇక్కడ నెలకొంటూ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి చూస్తే అయితే మనకి ఇక్కడ శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు ఇక్కడ ఉంటాయి. రేపు కూడా ఇక్కడ మళ్ళీ ఉదయం అమ్మవారికి పూజలు చేసిన తర్వాత రంగం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా మంది లాల్ దర్వాజా బోనాలకి ఇది నిజాం కాలం నుంచి ఉన్న బోనాల చరిత్ర కాబట్టి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనంకి వస్తూ ఉంటారు. హైదరాబాద్ వాసులే కాకుండా కూడా పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఉదయం నుంచి అయితే వస్తున్నారు. మహిళలను కూడా చూస్తే అయితే మనము బోనాలు తీసుకొని వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళకి కూడా బోనం ఎత్తుకొచ్చే మహిళలకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇట్లా సపరేట్ గా అంతా ఒక ఏర్పాటు చేశారని చెప్పాలి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళకి కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇంకా నైవేద్యాలు, పూజలతో మాత్రం ఎంతో ఘనంగా లాల్ దర్వాజా బోనాలు అయితే కొనసాగుతున్నాయి. గుడి దగ్గర చూసుకుంటే అయితే విద్యుత్ దీపాలు, ఆలయంలో రకరకాల పూలతో అయితే అలంకరించారు. రేపు అమ్మవారికి ఊరేగింపు కూడా ఉంటుంది. అయితే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాం. అంటే ఇక్కడ ఎలా జరుగుతున్నాయి అంటే, మీరు ఎప్పుడు వస్తుంటారమ్మా? ఇది ఫస్ట్ ఎప్పుడు వస్తుంటాం. ఎలా జరుగుతాయి ఇక్కడ బోనాలు? చాలా బాగా జరుగుతాయి. మీకు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అన్ని ఏర్పాట్లు మంచిగా ఆ లైన్లోనే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే ఉంటాం, చేతినాక. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంటుంది ఇక్కడ? మేము 30 years నుండి వస్తున్నాం ఈ గుడికి. మేము 10 years కింద బిఎన్ రెడ్డికి వెళ్ళినాము. అంతకుముందు ఇక్కడే ఉన్నాం, 20 years ఇక్కడే ఉన్నాం మేము. సో ఇక్కడ బోనాలు ఎలా జరుగుతుంటాయి అంటే, ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు అంటే మనకు కొంచెం ప్రత్యేకత కదా. ఇక్కడ మీరు చూసినంత వరకు ఎలా ఉంటుంది? చాలా బాగా జరుగుతుంది అండి అంతవరకు. సో ఇక్కడ భక్తులు కూడా మనకు చెప్తూ ఉన్నారు బోనాలు అయితే ఇక్కడ బాగా జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే అయితే మనకు ఉదయం నుంచి ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కూడా మనకు క్యూ లైన్ దాటి కూడా భక్తులు వచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మనము సాయంత్రం వరకు కూడా ఎలా ఉంటుందో చెప్పొచ్చు. మేము గోల్కొండ నుంచి వస్తున్నాము. మేము ఎప్పుడు వస్తాం, ఇక్కడనే మా అమ్మ వాళ్ళు ఉంటారు. చాలా మహిమ గల అమ్మ, చాలా మహిమ. ఎప్పుడు వస్తాం మేము, మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. లే, మా అన్న వాళ్ళు తెస్తారు. అన్ని బాగానే ఉంటాయి, అన్ని మంచిగా జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సు. థ్యాంక్ యూ.
ఇక్కడ స్థానికులు అంటే ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న భక్తులు కూడా వాళ్ళు సంతోషం పడుతున్నారనే చెప్పాలి. అయితే ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు కూడా ఎంతో ఘనంగా చేస్తారని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే మాత్రం మనకు రేపటి వరకు ఇదే సందడి కొనసాగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత చూస్తే అయితే మనకు ఒక గంట 2 గంటల తర్వాత కూడా ఇంకా భక్తుల రద్దీ అయితే తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ చూస్తే కూడా మనకు భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే పోలీసులకు వాళ్ళ మధ్య కూడా జరుగుతుంది. ఒక్కసారి అయితే మనము వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చిన భక్తులు మీకు కోఆపరేట్ చేస్తున్నారా? ఎలా అంటే ఏర్పాట్లు చేశారు? సో వాళ్ళకి వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే పోలీసు అధికారులకి భక్తులు సహకరిస్తున్నారు, భక్తులకి కూడా పోలీసులు సహకరిస్తున్నారనే చెప్పాలి. అయితే 11 గంటలకి మాత్రం ఇక్కడ మంత్రివర్గులు వచ్చి బట్టి విక్రమార్క వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించబోతున్నారు. ఆ తర్వాత కొండ సురేఖ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నారు. సో రైట్.